హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నా రొటీన్ ఆఫ్టర్నూన్ 12 ఆ టైం తర్వాత అనమాట. పిల్లలకి లంచ్ ఇచ్చేసి డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే రోజు వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం వాళ్ళ మీద వదిలేసి మనం ప్రశాంతంగా అయితే ఉండలేమన్నమాట. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి దాని బాగోగులు కూడా చూసుకుంటూ ఉండాలి కదా. మీకు ఇలా మా డైరీ ఫామ్ సంబంధించిన వీడియోస్ కావాలన్నా కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇది స్టార్టింగ్ వ్లాగ్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసి సపోర్ట్ చేయండి. ఇవి చూసారు కదా, ఇవి అన్నీ ఒకసారి తెచ్చినాయి కదా, అప్పుడు కొన్ని అలా తీసుకొచ్చినాయి అన్నమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది చెప్తూ ఉండండి నేను కామెంట్స్లో. నేను దాన్ని బట్టి చూస్తాను. ఇవి ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్న దాని పేరు రౌడీ అని పెట్టాను అనమాట. మీరు పాత వీడియోలో చూసే ఉంటారు, చాలా చిన్నగా ఉండేది అప్పుడు. మొత్తం డైరీ ఫామ్ చూసారు కదా, ఇటు సైడ్ ఉన్నాయన్నీ. అడుగుతూ ఉన్నారు కదా వ్లాగ్స్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి పిల్లలు వచ్చే వరకు నా పని ఏంటనేది. ఇలా డైరీ ఫామ్కి వచ్చి ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని, ఇది మీకు ఇంకొకటి కూడా చూపిస్తా. అక్కడ గణేషులను తయారు చేస్తున్నారు, వినాయక చవితి వస్తుందిగా. రౌడీ రౌడీ ఇటు అమ్మవారు ఇక్కడ తయారు చేస్తున్నారు అమ్మవారిని. అమ్మవారి పైన నాగులు వస్తాయి అన్నమాట, పైన సింహం. పెద్ద వినాయకుడు. ఇంకా పూర్తిగా రెడీ అయిపోయి చూపిస్తాను, డైలీ చూపించే కంటే. శివుడు పార్వతి, నంది, సింహం. ఇంకా బోల్డ్ వర్క్ ఉంది, చేస్తున్నారు. ఇదంతా చేస్తూ ఉంటారు. వీటితోనే చూసారా, దీంతోనే ఇలా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇలాగా సెట్ చేస్తారనమాట. కనిపిస్తుందా? ఇలా షెడ్ వేసి మళ్ళీ వర్షానికి అడవకుండా పెడుతున్నారు. ఇది ఎక్కడ డైరీ ఫామ్ దగ్గర అంటే, మ్యారేడ్ షెడ్ చూపించేదాన్ని కదా పెద్దది, ఆ మ్యారేడ్ షెడ్ పక్కనే వేసాను అనమాట షెడ్. కాయలు వచ్చినాయి ఈ ఏడాది కూడా. సున్నుపిండికి వాటికి చాలా బాగుంటాయి కాయలు అనమాట. షెడ్ ఇలా షెడ్ వేసి కర్రలతో అలా చేశారనమాట. ఆఫ్టర్నూన్ పిల్లలకు లంచ్ ఇచ్చేసి నేను కూడా కొంచెం తినేసి వస్తాను డైరీ దగ్గరికి. అక్కడ కాకేమో ఒడ్లు నానబెట్టారనమాట వరేయడానికి. అవి ట్యాంక్లోంచి తీసి బయట పెట్టారు. ఇదంతా చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయింది. ఇంకా 2 అయిపోయేగానే ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఫోన్ చేసేసి అన్నీ రెడీ చేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ 3 కల్లా పిల్లలు వచ్చేస్తారని. కూరలు అయితే మిల్ మేకర్, వంకాయ, ఆలు వేసి చేశాను. పిల్లలు ముద్దపప్పు, ఆవకాయ అడిగారనమాట బాక్స్. బీన్స్, కొబ్బరి ఫ్రై చేశాను. కొంచెం కొబ్బరి వేసి రసం పెట్టేశాను. ఇదే ఈరోజు మా లంచ్. మీకు కూడా నచ్చితే మటుకు లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ రావాలి అనుకుంటే మటుకు కామెంట్ చేసి మీ సజెషన్ చెప్తూ ఉండండి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం పెరిగేసుకొని అన్నం తినేసాం అనమాట. తినేసి పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసి ఒక 1 అవర్ పడుకున్నాను. పడుకొని లేచేసరికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా లేచి ఇంకా పనులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి కదండి మనకి. అలా వచ్చి ఇంకా పప్పులు నానబెడదాం అనుకున్నాను. దోశ పిండికి, ఇడ్లీ పిండికి నానబెడదాం అనుకున్నాను. మీరు కస్టర్డ్ ఐరన్ చూసే ఉంటారు కదా, నేను తీసుకున్నది.
అని చూపిస్తే చూడండి. ఇప్పటికి వచ్చి అయితే వాడలేదు. ఇక్కడ నా ముగ్గులు చూపిస్తున్నాను అనమాట. వంట చేసే ముందు అయితే మొత్తం క్లీన్ చేసేస్తాను. వంట అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకుంటాం మళ్ళీ. ఇంకా పెయింట్గా వేద్దాం అనుకుంటున్నాను. ఇది రోజు తోమడం, నూనె రాసి ఆరబెట్టడం, ఇలాగ ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు అయిపోయింది. మంచి రోజు చూసి మొదలు పెట్టేస్తాను. ఏదో ఒకటి రెసిపీ ఒకటి. ఉల్లిపాయలు అవి వేయించి పెట్టాలి అన్నారు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ మన జాగ్రత్త మనకు ఉండాలి కదా అని చెప్పేసి తవ్వడం, ఆరబెట్టడం, నూనె రాయడం ఇదే పని అవుతా ఉంది. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలనేది చెప్పండి. ఈరోజు మా లైన్లో తార్ రోడ్ వేసి పైన ఏదో సిమెంట్ మొరం లాంటిది జల్లారనమాట. జల్లేటప్పుడు క్లియర్గా చెప్పారు, ఇక్కడ కొంచెం నీళ్ళు పోయకండి, ఈరోజు ఎవరు నీళ్ళు వాడకూడదన్నారు. కానీ తర్వాత చూడండి ఏం జరిగింది అనేది. నేను రాంబో వాకింగ్కి వెళ్తున్నాము. ఇంకా రాంబో వాకింగ్కి వెళ్ళి వచ్చేసామంటే ఆల్మోస్ట్ ఇంకా బయటికి వెళ్ళడం అయిపోయినట్టే అనమాట మా పని. ఇంకా గుడ్ నైట్ చెప్పి పొజ్జోవాలన్నమాట. ఇంకా సాయంత్రం కోసం పూలన్నీ మాల కట్టేసుకొని రోజు బాక్స్ వేసి పెట్టేసుకుంటాను. శుక్రవారం మంగళవారం చేయడానికి ప్రతిరోజు కట్టి ఒక బాక్స్ వేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే మనకి అప్పటికప్పుడు కట్టాలి అంటే అన్నీ ఒక్కసారి అవ్వదు. ఏ రోజు ఆ రోజు కట్టేసి. ఇంకా మీరు కూడా చాలా మంది ఇవేంటంటే మా ఇంట్లో వచ్చిన పువ్వులు అనమాట, బయట నుంచి కాదు. చాలామంది పిల్లలకి మేగడ తీసేసి పాలిస్తారు, అలా వేస్ట్ అండి. పిల్లలకి మటుకు సపరేట్గా కాసేసాను. రేపటి వంటకి నేను ముందే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటాను, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. కట్ చేసి బాక్సులు వేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. చిక్కుడుకాయ కోసేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా తర్వాత కోయి తోటకూర అంటారు కదా, అవి కూడా తీసుకున్నాను. అది పెసరపప్పు వేసి వండడానికి అవన్నీ రెడీ చేసేసుకున్నాను అనుకోండి. రేపు నా పని చాలా ఈజీగా అయిపోతుంది. కట్ చేసేసి పెట్టుకుంటే ఇక ఉల్లిపాయ, ఈ టమాటా, పచ్చిమిరపకాయ ఇవి కాకుండా మిగతా అవి కట్ చేసి కూరగాయలు పెట్టుకోవచ్చు. ఇంక మా అమ్మాయిని సాయం అడిగా అనమాట, కొంచెం పువ్వులు కట్టడానికి నాకు రేపు పెడతా ఉండు అని. బయట కూర్చున్నాము, కానీ సాయంత్రం అయ్యేసరికి వర్షం స్టార్ట్ అవుతుంది కదా, గాలి తుప్పర స్టార్ట్ అయ్యింది. ఇంకా ఏం చేసామంటే ఇక్కడ ఇలా ఉంటే ఎగిరిపోతాయి, ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి లోపలికి వచ్చేసాము. లోపలికి వచ్చి మాల కట్టేసి లోపల పెట్టేసిన తర్వాత బయటికి వెళ్ళి చూస్తే పెద్ద వర్షం, చాలా పెద్ద వర్షం వచ్చేసింది. అసలు రోడ్డు మీద నీళ్లు పోయేదన్నారు కానీ డేక్షాలతో మొత్తం పోయినట్టు అయిపోయింది అనమాట. మా చిన్నమ్మాయి హెల్ప్ చేసింది, మా పెద్దమ్మాయి కొంచెం వీడియో షూట్ చేసింది అనమాట. మీలో ఎంతమందికి మాల కట్టడం వచ్చు? నాకు చాలా సంవత్సరాల తర్వాత నేర్చుకున్నాను. నేను కూడా ఏదో పల్చగా కడతాను, ముద్దకు కట్టను. ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, మీరు చూస్తుండండి. మీరు నాకు చిన్నప్పటి నుంచి కనకాంబరాలు అంటే చాలా చాలా ఇష్టం. తేలిగ్గా ఉంటాయి, బాగా అనిపిస్తాయి నాకు కనకాంబరాలు. ఇంకా ఇదే అండి, చిన్న ఓ మూర మీద వచ్చినాయి అన్నమాట. చూసారా వర్షం ఎలా ఉందో, మొత్తం నీళ్ళు పోయేద్దంటే నీళ్ళు పోతానే ఉన్నాయి. ఇంకా ఒక 2 రోజులు అయితే మొక్కలకి నీళ్ళే ఉండవు అన్నమాట. పోయాల్సిన అవసరం లేదు, వర్షం నీళ్ళు కాబట్టి మంచి బలంగా ఎదుగుతాయి. శంఖం పూలు అయితే మొత్తము పూయడం ఆగిపోయింది అండి, 1, 2 అలా వస్తూ ఉన్నాయి, అంతకుమించి ఏం పూయడం లేదు. సీజన్ అయిపోయినట్టుంది వాటివి. చూసారా, మీ దగ్గర కూడా ఇలాగే వర్షం పడిందా పెద్దగా? మా దగ్గర అయితే రాత్రి అయితే ఫుల్ వర్షం. ఇంకోటి ఏంటంటే రోడ్డు వేసారు కదా, వెహికల్స్ లోపలికి కూడా రాలేదు. అయిపోయింది, ఇంకా వెళ్ళి ఇంకా నిద్రపోవాలి. ఇంకా పని అంతా అయిపోయింది, అన్నీ నీట్గా అయిపోయినాయా లేదని రెడీ చేసుకున్నాను. పిల్లలకి పాలు. మీకు నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసారు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి.